చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనం యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం దేవుని యొక్క సన్నిధిలోనికి మన అందరం వచ్చి ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఆయన జన్మదినంలో మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొన్ని విషయాలు మనం నేర్చుకొని వాటి ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయము. లోకాసు వార్త 19వ అధ్యాయము మార్చి చదువుకుందాం. లోకాసు వార్త 19వ అధ్యాయము 41, 42, 43, 44 4 వచనాలు మార్చి చదువుకుందాం. తీసిన వారు బిగ్గరగా చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ పాసందులో చేరినైనా మీ యొక్క జన్మదినాన్ని మేమునైనా స్మరణకు తెచ్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. చేరిన బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో త్వరపడి నీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం ఒక డౌట్ రావచ్చు, ఇదేందా యేసుక్రీస్తు వారు పుట్టారు అనే మాట వాడకుండా ఏడ్చి అనే మాట చూపిస్తే అని మనకు ఒక డౌట్ రావచ్చు. యేసుక్రీస్తు వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఆయన బాధపడతా ఉన్నారు. పట్టణాన్ని చూసి ఆయన బాధపడతా ఉన్నారు. ఆయన ఎంతగానో బాధపడతా ఉన్నారు. ఎందుకంటే సమాధానకరమైన సంఘటనలు మనం చేయట్లా. ఎందుకంటే అదే అక్కడ కనబడతా ఉంది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. యేసుక్రీస్తు వారు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనం ఏదీ చేయట్లా. ఎట్లా చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఏదైతే చెప్పి ఉన్నారో అదే మన జీవితంలో చేస్తా, ఇదే భక్తి అని మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఇదే పండగని మనం ఈ లోకంలో ఆచరిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను. ఎలాంటి సంగతులు మనం తెలుసుకోవాలి? సమాధాన సంబంధమైన సంగతులు మనం తెలుసుకోవాలి. ఈరోజు వాట్సాప్ స్టేటస్లో ఒకటి చూసి నాకు చాలా బాధేసింది. క్రైస్తవం ఎక్కడికి పోతా ఉంది, ఏమైపోతా ఉంది చూడండి. దేవుడి సమాధానకరమైన సంబంధమైన విషయాలు చూడమంటే ఈ లోకంలో మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన బ్రతుకులు బాగుండాలి అంటే మనం దేవుడు చెప్పింది చేయాల్సిందే. అందుకంటున్నాడు, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొనిన ఎడల. తెలుసుకోకపోతే కష్టం. మన కుటుంబాల్లో కష్టం వచ్చింది, మన యొక్క సమాజంలో కష్టం జరిగిద్ది, మనం నష్టపోతాము అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. నేను చెప్పట్లే ఆ మాట. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే వెళ్ళి కొట్టేసేయాలంత కోపం వచ్చింది. ఆ విషయం నాకు తెలుసు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు బైబిల్ మనకిచ్చాడు, మన చేతికి ఇచ్చాడు దేవుడు. వాక్యాన్ని ఎంత సమాధానకరమైన సంగతులతో మనం ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత అల్లరైపోతా ఉందో దేవుని యొక్క సన్నిధి అంటే. చాలా జాగ్రత్తగా అల్లరిలోకి మన బిడ్డలను పంపించేస్తూ ఉన్నాం, మన యవనస్తులను పంపించేస్తూ ఉన్నాం, వదిలేసాం. మరి మన యవనస్తులు ఎట్లా బాగుపడతారు? మనమే సరైన దారిలో లేకపోతే మన యవనస్తులు ఏం చేస్తారు? మన యవనస్తులు కూడా అదే దారిలో ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటున్నాడు 43వ వచనంలో, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు తెలియదు. ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళకి ఎంజాయ్ చేయడం తెలియదు, వీళ్ళకి పండగ చేయడం తెలియదు, వీళ్ళు ఇష్టానుసారంగా ఉంటారని చెప్పి ఈ లోకంలో అనుకుంటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకంటున్నాడు, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక
ఏం జరుగుతుంది? నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నుండి నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి చూడండి. తర్వాత నీలో రాతి మీద రాయి నిలవకుండా ఉండని దినములు వచ్చునని చెప్పాను. ఎంతో బాధతో చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనం సంతోషంగా ఉండాలి, ఈ లోకంలో మనం సమాధానంగా ఉండాలి, మన కుటుంబంతో మనం ఆనందంగా గడిపేవారుగా ఉండాలి. మనం భయం లేని భక్తి ఈ లోకంలో మనం చేసినట్లయితే మన జీవితాల్లో మనం ఆశీర్వాదాన్ని మనం చూడనే లేము. చాలా జాగ్రత్తగా భయం కలిగిన వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి. అయ్యా పండగ కదా, 12 అయింది కదా, ఇంకేం అలా దేవుణ్ణి ఆరాధించినట్లు కాదు. మనం దేవుని సన్నిధిలో సమయానికి మనం రావాలి, ఆయన సన్నిధిలో గడపాలి. మనం ఆయన వాక్యాన్ని వినటానికే వచ్చేది. ఇక్కడ ఎవరు రారు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి. ఇంకా వేరే దేవుని పెట్టామనుకోండి చాలా చక్కగా వస్తారు. అయితే మనం దేవుని యొక్క జన్మలో మనం ఏమి నేర్చుకోవాలి? మనం ఇప్పుడే మన ఇష్టానుసారంగా మనం చేస్తూ ఉన్నాం కదా, మరి ఏమి నేర్చుకోవాలి, అసలు మనం ఏం చేయాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏమేం చేయాలనే విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. చాలు చాలు. చూడండి, ఇక్కడ గొర్రెల కాపరుల దగ్గరికి దూతలు వచ్చారు. వచ్చి ఏం చెప్తారంటే, అయ్యా మీరు భయపడొద్దు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని మీ దగ్గర తీసుకొచ్చాను నేను. చాలా మంచి వర్తమానం ఇది. యేసుక్రీస్తు వారు లోక రక్షకుడు, ఇమ్మానుయేలు మనకు పుట్టి అన్నారు, మీరు సంతోషించండి అని చెప్పి దూతలు చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఇది గొర్రెల కాపరులు అనుకోవాలి, నిజమే ఎవరో చెప్పారు మనకు వచ్చి చెప్పారు కదా, అసలు ఎందుకు మనం నమ్మాలి అని అనుకోవాలా? అంటే దేవదూతలు చెప్పిన ఆ యొక్క మాటని గ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో మనం గ్రహింపు లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా మనం ఎంత చెప్పబడతా ఉన్నాం, వాక్యం ద్వారా మనం ఎంత హెచ్చరించబడతా ఉన్నాం, వాక్యం ద్వారా మనం ఎంత గద్దించబడతా ఉన్నా మనం గ్రహించలేని దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం. అయితే ఈ గొర్రెల కాపరులు ఏం చేశారంటే దేవుని యొక్క కార్యాన్ని గ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. మరి మనం ఏం చేయాలి? వాళ్ళు గ్రహించారు, మరి మనం ఏం చేయాలి? చూడండి, మనం ఏం చేయాలంటే మనం కూడా దేవుని యొక్క కార్యాన్ని గ్రహించి సంతోషించేవారుగా ఉండాలి. ఆ విషయాన్ని మనం మర్చిపోయాం. చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, కీర్తనకారుడు 92వ కీర్తన 4వ వచనం, 92వ కీర్తన 4వ వచనం తీసినవారు చదవండి. ఎందుకనగా 92వ కీర్తన 4వ వచనం, 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఏం చేయాలి మనం? 10 తంతుల సితారాతోనూ 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. మనకి మంచిది. ఏం మంచిది మనకి? దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా మనం గడిపేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. 10 తంతుల స్వరమండలముతో మన యొక్క స్వరాన్ని ఎత్తి మనం పాడేవారుగా ఉండాలి దేవుని సన్నిధిలో. అలాంటి జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఏమని? 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. మంచిది. మన జీవితంలో మంచిదాన్ని మనం చూడగలగాలి. మన భక్తి జీవితంలో మనం మంచిని చూడలేకపోతా ఉన్నాం. చాలా చెడు వార్తలు మనం వింటా ఉన్నాం. ఎన్ని విన్నా మన జీవితాల్లో మనకు మార్పు రావట్లా. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఎందుకు ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఇన్ని దుర్మార్గమైన వార్తలు మనం వింటా ఉన్నాము అనుకోవచ్చు. ఎందుకంటే ఆ వార్తలు విన్న తర్వాత అయినా మనం మారతామేమో అని దేవుడు మనకు ఆ వార్తలు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఎన్ని వార్తలన్నా మనం మార్పు చెందటం వల్ల చూడండి మనం ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం.
గ్రహింపు లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే చూడండి, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. దేవుని కార్యము చేత మనం సంతోషించేవారుగా ఉండాలి. మనుష్య కార్యాలు మనం ఈ లోకంలో పెట్టుకొని నేను సంతోషిస్తాను అంటే దేవుని కార్యాలు మనం చూడలేము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎంత దుర్మార్గమైన జీవితాలు మనం జీవిస్తున్నాము. దేవుని కార్యాలు మనం పక్కన పెట్టాం, దేవుని వాక్యాన్ని మనం పక్కన పెట్టాం, ప్రార్థనని పక్కన పెట్టాం, మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అలాంటి జీవితాలు జీవిస్తా అయ్యా నా కుటుంబంలో సంతోషం లేదు, అయ్యా నా కుటుంబంలో సమాధానం లేదు, అయ్యా నా కుటుంబాలను కీడినే చూస్తూ ఉన్నాయి అని మనం అంటా ఉన్నాం. అవును, అది నిజమే. దేవుని యొక్క కార్యాలు మన యొక్క కుటుంబంలో చేసేవారుగా ఉండాలి. అందుకే నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. దేవుని కార్యాలు మనం గ్రహించేవారుగా ఉండాలి. పిచ్చి వాటిని మనం చూడటానికి ఇష్టపడకూడదు. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే వాటిని ఏందో మరి చాలా ఇంట్రెస్ట్గా మనం చూస్తూ ఉంటాం. పిచ్చి వాటిని మనం చూసేవారుగా ఉంటాం. దేవుని కార్యాలు మనం గ్రహించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే 10 తంతుల స్వరమండలముతో మన స్వరాన్ని ఎత్తి మనం దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మన కుటుంబంతో మనం దేవుని సన్నిధిలో మనం కనపడేవారుగా ఉండాలి. ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన్ని ఘనపరిచేవారుగా ఉండాలి. క్రిస్మస్ అంటే అదే అర్థం, దేవుణ్ణి ఆరాధించుట. మరి మనం అలాంటి గ్రహింపు కలిగిన మన జీవితాలు ఉన్నాయా? చూడండి, 126వ కీర్తన 3వ వచనం చదవండి. 126వ కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఆయన గొప్ప కార్యం చేశాడు. ఏంటది గొప్ప కార్యం? పరలోకంలో ఉండవలసిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి అడుగుపెట్టాడు. అడుగుపెట్టినప్పుడు ఈ గొర్రెల కాపర్లు అనుకోవచ్చు, వాళ్ళు కూడా మంచి తప్పెట్లా పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళా, యేసుక్రీస్తు వారి దగ్గరికి సైలెంట్గా వెళ్ళారు. అయ్యా నువ్వు నా కోసం వచ్చావు, నీకు వందనాలు అని చెప్పి యేసుక్రీస్తు వారిని పూజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. గ్రహించారు. ఏం గ్రహించారు? నా కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు, ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా పాపాన్ని తీసివేసే గొప్ప దేవుడు నా దేవుడు అని గ్రహించి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి మ్రొక్కినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనం పాపంలో ఉండవలసిన వారం, మనం శాపంలో ఉండవలసిన వారం, మనం మరణానికి దాసులుగా ఉండవలసిన వాళ్ళం. మరణం ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు. అలాంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ మరణ బంధకం నుండి మనల్ని క్షమించి ఆయన విడిపించి మనకు ఒక నిరీక్షణ ఆయన ఇచ్చి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో మనం ఎంజాయ్ చేయడానికి యేసుక్రీస్తు వారు రాలా. ఈ లోకంలో మనం జల్సా చేయడానికి యేసుక్రీస్తు వారు రాలా. మన పాపాన్ని విడిచిపెట్టి మనం మారు మనసు పొంది మనం బాప్తీసం తీసుకొని మనం విరిగి నలిగిన మనసు కలిగి ఈ లోకంలో జీవించడానికి ఆయన వచ్చాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాంటి గ్రహింపు కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఏది గ్రహింపు లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. గ్రహింపు కలిగి మనం ఈ లోకంలో అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు కీర్తనకారుడు, గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఈ సంతోషాన్ని లోకానికి ఆపాదించకూడదు. ఈ సంతోషాన్ని దేవుని సన్నిధిలో మనం సంతోషించేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఆనందించేవారుగా ఉండాలి, నిజమైన సంతోషాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. అలాంటి గ్రహింపు కలిగిన వారుగా ఉండాలి. గొర్రెల కాపరులు ఆయన కార్యాన్ని గ్రహించి నిజమైన సంతోషాన్ని పొందినట్లు మనం చూడగలుగుతా ఉన్నాం. చూడండి, ఇంకా 111వ కీర్తన 3వ వచనం చదవండి. 111వ కీర్తన 3వ వచనం 111:3 ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. మనం ఈ లోకంలో ఏం చేస్తామంటే సహజంగా మనకు వచ్చే ఆలోచన, సహోదరులు కొంతమంది అడుగుతారు, బ్రదర్ మరి మన మందిరానికి లైటింగ్ వేయలేదు కదా, బాగాలేదుగా అంటారు. ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? మహా అయితే మనం జనవరి 1 వరకు ఉంచుకుంటాం, లేదంటే జనవరి 1 వీక్ వరకు ఉంచుకొని తీసేస్తాం. అంటే ఆ ప్రభావం అంతవరకే ఉండేది. కానీ మన జీవితంలో దేవుని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఆయన ప్రభావం యుగయుగములు ఉండేదిగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే అన్నాడు, ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును.
నిలకడగలిగిన జీవితాలు మనం జీవించాలి. ఎలా ఉండాలి మనం? నిత్యము నిలకడగా ఉండాలి. నిలకడ లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. మనం వాక్యానుసారం మనం జీవించడం లేదు. మన కుటుంబాల అభివృద్ధి మనం చూడటం లేదు. మన కుటుంబంలో సంతోషం లేని వారుగా జీవిస్తూ ఉన్నాం. ఎందుకు ఆ విధంగా మనం జీవిస్తూ ఉన్నామంటే నిలకడలేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన కార్యాలు గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనం దేవుని యొక్క సంతోషాన్ని అనుభవించలేని స్థితిలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ గొర్రెల కాపరులు దేవుని యొక్క కార్యాన్ని గ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో ఆయన కార్యాలు మనం గ్రహించి నిజమైన సంతోషాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. ఆయన యొక్క నీతి ప్రభావాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి అని వారిని బట్టి మనం తెలుసుకోవచ్చు. తర్వాత చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 15 వచనం చదవండి. 2:15, 2వ అధ్యాయము 15 వచనం. తర్వాత ఏం చేశారు చూద్దాం. ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రెండని ఒకనితో ఒకడు చెప్పుకొని. ఏం చేశారు వీళ్ళు? ఆ కార్యాన్ని గ్రహించారు. గ్రహించిన తర్వాత చెప్పుకుంటా ఉన్నారు. ఏమని? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ లోకంలో మనం క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని స్థితిలో మనం ఉన్నాం. మనం ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడలేం. ఎందుకు మాట్లాడలేం? మనకు అహం అడ్డం వచ్చింది. అహం ఏమని? నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు పలకాలి, నాకు వందనాలు చెప్పదు కదా, లేకపోతే నేనే ఎందుకు వందనాలు చెప్పాలి, ఇట్లా ఎన్నో రకమైన ప్రశ్నలు మనం ఉంచుకొని మనం ఈ లోకంలో మాట్లాడలేని స్థితిలో మనం ఉన్నాం. ఈ గొర్రెల కాపరులు ఏం చేస్తూ ఉన్నారు? మరి అక్కడికి వెళ్ళాలంటే మాట్లాడుకోవాలిగా ముందు. అందుకే చూడండి, అక్కడ ఏమంటున్నారు? మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. మనం చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. అయ్యా, నిజమైన దేవుని వాక్యం ఫలానా దగ్గర ఉంది, అయ్యా రండి మనం చూద్దాం, వెళ్ళి ఆయన గొప్ప కార్యాలు మనం చూద్దాం రండి అని మనం మాట్లాడేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే మనం ఏం చేయాలో చూద్దాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఏం చేయాలంటే ఒకరితో ఒకరు మనం కలిసి జీవించాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం తీసినవారు చదవండి. 12:16. ఏడ్చువాడితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. చూడండి, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం అనుకునే ఫస్ట్ సమాధానం ఏంటంటే, నాకన్నీ తెలుసు, నేను బాగా తెలివి గలవాడిని, నేను బాగా బుద్ధి కలిగిన వాడిని, నేను బాగా జ్ఞానం కలిగిన వాడిని, నేను ఏందంట వినేది అనుకుంటాం మొట్టమొదటిగా మన యొక్క జీవితంలో. అందుకే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? వాళ్ళు ఏడ్చేవాడితో ఏడువుడి. మనం ఏడ్చేవాడితో మనం ఎందుకు ఏడవాలి? ఎప్పుడు ఏడవగలుగుతాం? మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం ఏడవగలుగుతాం. ఆ బాధ మనకు తెలిసినప్పుడు మనం ఏడవగలుగుతాం. ఆ బాధ తెలియలేదనుకోండి, మనం ఏడవగలుగుతామా? ఒకవేళ ఏడుస్తూ ఉన్నారే అనుకుందాం, ఆ ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమైంది, నువ్వు బాగా కష్టంలో ఉన్నావు అంటే, అసలు ఏంది నీ కష్టం ఏంది అని మనం అడిగామనుకోండి, తను ఒక చెప్పిద్ది. ఏం చెప్పొచ్చు? అయ్యా, నేను పలానా కష్టంలో ఉన్నాను, పలానా బాధలో ఉన్నాను, నాకు చాలా వేదనగా ఉంది అని మనతో షేర్ చెప్పారనుకోండి, అప్పుడు మనం బాధపడడానికి అవకాశం ఉండొచ్చు. ఈరోజు ఉదయం జెస్కా ఒక వార్త విని చెప్తా ఉంది, డాడీ బస్సు మళ్ళీ తగలబడిందంట, 22 మంది చనిపోయారని బాధపడతా చెబుతూ ఉంది. ఎందుకు అట్లా ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది? ఆ బాధ చూసి, అయ్యో 20 మంది చనిపోయారంట, మళ్ళీ కాలిపోయారంట, రాత్రి ఫలానా చోట జరిగిందని నాకు వినిపిస్తూ ఉంది. నేను ఆ పనిలో ఏదో పనిలో ఉంటే చూడండి, ఆ బాధపడతా ఉంది. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా ఏం చేయాలంటే, మనం ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉండాలి, ఒకరితో ఒకరు మనం మాట్లాడుకునేవారుగా ఉండాలి. ఈ గొర్రెల కాపరులు ఏం చేశారు? ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఏమని? మనం కూడా వెళ్ళి చూసేద్దాం పద, దేవదూతలు వచ్చారు మనకి చెప్పారు, చూద్దాం పని మాట్లాడుకొని వారు వెళ్ళి చూసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉన్నారు. ఏమని? ఏడ్చువాడితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. మనస్సు కలిసి అంటే కలిసి ఉండాలి. మనం ఈ క్రిస్మస్ రోజు మనం
ఆ గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే కలిసి ఉన్నారో, ఒకవేళ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడలేదు అనుకుందాం అనుకోండి, వాళ్ళు ఎవరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకునేవాళ్ళు కాదేమో, ఎవరికాళ్ళు ముడుచుకొని ఉండేవాళ్ళు. ఏమనుకునేవాళ్ళు, మనసులో అనుకునేవాళ్ళు, వాడు వెళ్తే నేను వెళ్దాంలే అని సైలెంట్గా కూర్చునేవాళ్ళు. అతనేమనుకునేవాడు, అతను వెళ్తే నేను వెళ్దాంలే చూద్దాంలే అనుకునేవాడు. ఇంకొకటి ఏమనుకునేవాడు, వాళ్ళిద్దరు వెళ్తే నేను వెళ్దామని అనుకునేవాడు. అప్పుడు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు యేసుక్రీస్తు వారిని చూడడానికి. అంటే ముగ్గురు కలిసి మాట్లాడుకోవటం వలన వాళ్ళు ఏం చేశారు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే వారు ఏం కలిగి ఉన్నారు, సమాధానం కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం తీసిన వారు చదవండి. 13. వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను, మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. ఏం చేయాలి మనం ఈ లోకంలో? ఈ క్రిస్మస్ రోజు మనం ఒక తీర్మానం తీసుకుందాం. నేను ఇక నుండి అందరితో బాగా మాట్లాడతాను. అందరితో మాట్లాడతానంటే రోడ్డును బడి వెళ్ళే వాళ్ళతో కాదు, మన మందిరంలో ఎవరైతే సహోదరులుగా ఉన్నారో, సహోదరులతో ఉన్నారో, ఎవరి మీద అయితే కోపాన్ని పెట్టుకుని ఉన్నారో, మనం ఏం చేయాలి, సమాధానపడి వాళ్ళతో మాట్లాడాలి అనే ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. అందుకన్నాడు, ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. సమాధానం, గొర్రెల కాపరులు సమాధానం కలిగి ఉన్నారు. వాళ్ళు ఏ విధంగానైతే సమాధానాన్ని కలిగి ఉన్నారో అదే విధంగా మనందరం సమాధానం కలిగి ఉందాం. అందుకే అన్నాడు కొంచెం ముందు ఏమని, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాం, మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. సమాధానం కలిగి మనం జీవిద్దాం ఈ లోకంలో. గొర్రెల కాపరుల దగ్గర మనం అది నేర్చుకుందాం. సమాధానం కలిగి ఉన్నారు కాబట్టి మన జీవితంలో సమాధానం కలిగి ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు వచ్చింది, మనం సమాధానం లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదం మనం చూడలేం. ఎందుకు చూడలేమంటే, మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం ముందు వెళ్ళలేం. ఒకవేళ మనం రావచ్చు, మందిరానికి రావచ్చు, నీట్గా మనం ఆరాధన చేయొచ్చు, చక్కగా మనం ప్రతి ఆదివారం మనం బలలో చేతులు వేయచ్చు, లేదంటే మనం ప్రేమ విందులో ప్రతి ఆదివారం మనం పాల్గొనవచ్చు, అంతా బాగానే ఉంటుంది. కానీ సమాధానం లేకుండా ఉండట చేత మనం యేసుక్రీస్తు వారి దగ్గరకు రాలేని వారుగా ఉంటాం. ఆయన మనకు దూరంగానే ఉంటారు. మనం మందిరానికి దగ్గరగా ఉంటాం, కానీ దేవునికి మనం దూరంగా ఉండేవారుగా ఉంటామని మనం గ్రహించాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే సమాధానాన్ని కలిగి ఉన్నారో అదే విధంగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకు సమాధానం కలిగి ఉన్నారు? వాక్యం అంటే ఎప్పుడు ప్రశ్నతో కూడింది వాక్యం. మీరు ఎప్పుడు కూడా వాక్యాన్ని ఒక తేనె పూసి చెప్పినట్టు వినే వాక్యం మంచిది కాదు మన జీవితాల్లో. సహజంగా మనకి ఎట్లాంటి వాక్యం ఇంట్రెస్ట్ అంటే స్మూత్గా ఉండే వాక్యం మనకు కావాలి. వాక్యం ఎప్పుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. సమాధానం ఎట్లా కలిగి ఉన్నారు వాళ్ళు? సమాధానం ఎట్లా ఒకవేళ మనం సమాధానం కలిగి ఉండాలంటే, నేను ఆ సహోదరుని మీద కోపాన్ని కలిగి ఉన్నాను అనుకోండి, ఆ సహోదరుడితో నేను సమాధానం కలిగి ఉండాలంటే నేనేం చేయాలి? అతని దగ్గరికి వెళ్ళిపోయి, బ్రదర్ నిన్ను చాలా తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించు అని ఆ బ్రదర్తో నేనేం చేయాలి? క్షమాపణ అడగాలి. నా పాపాన్ని ఒప్పుకోవాలి ఆ బ్రదర్ దగ్గర. అంతేగాని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, లేదంటే సేవకుడి దగ్గరికి వచ్చి నేను ఈ పాపం చేశాను అని ఒప్పుకోవటం కాదు. చాలామంది తెలియక ఏంటంటే దేవుని యొక్క వాక్యం అర్థం కాక అట్లా చెప్తారు. వాళ్ళ దగ్గరికి అది వెళ్ళి చూద్దాం దేవుని యొక్క వాక్య భాగంలో నుండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, 16వ వచనం చదవండి. 5:16. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. చాలు. చూడండి, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అంటే మనం అంటే ఎవరి మీదైనా మనం ద్వేషభావాన్ని కలిగి ఉంటే అతని దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకోవాలి. నా దగ్గరికి వచ్చి అయ్యా నేను పలానా మీద ద్వేషభావం కలిగి ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పి దేవుని దగ్గర లేదంటే నా దగ్గర ఒప్పుకుంటే ఉపయోగం లేదు. ఆ బ్రదర్ దగ్గర లేదంటే ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను నీ మీద ఎలాంటి మనసును లేదంటే ఎలాంటి భావాన్ని నేను కలిగి ఉన్నాను, నన్ను క్షమించు అని మనం చెప్పగలగాలి. చూడండి, గొర్రెల కాపరులు అలాంటి అనుభవంలో ఉన్నారు కాబట్టి వారు సమాధానం కలిగిన వారుగా ఉన్నారు. అంటే వారి పాపాలు ఒప్పుకొని ఉన్నారు.
ఒకవేళ అనుకోని ఉండొచ్చు, అరే నీ ఆ గొర్రెలు ఒకవేళ పోయిందనుకోండి, లేదంటే ఏదన్నా తప్పు చేసినప్పుడే నీ గొర్రె దగ్గర నేను పలానా తప్పు చేశాను నన్ను క్షమించు అని చెప్పి ఒకవేళ అడిగారేమో. మనం ఏం చేయాలంటే ఒకరి పాపాలు ఒకరు మనం ఒప్పుకోవాలి, వెళ్ళి క్షమాపణ అడగాలి. అయ్యా నన్ను క్షమించు, నేను తప్పుగా అనుకుంటా ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పి మన పాపాలు ఒకరితో ఒకరు మనం ఒప్పుకొని మనం దేవునికి ప్రార్థన చేయాలి. అందుకే అంటున్నాడు అక్కడ ఏమని, చూడండి అక్కడ ఏమంటున్నారు, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అప్పుడు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అట్లా కాకుండా వాళ్ళ మీద ద్వేషభావాన్ని కలిగి, అయ్యా నేనంటే విరుద్ధ భావాన్ని కలిగి ఉన్నారు, వాళ్ళు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, కానీ మంచే జరగాలి అంటే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించడు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, సమాధాన పడాలి, వాళ్ళతో మంచిగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు చెడుగా ఉన్నా వదిలేసేయాలి, మనం మంచిగా ఉండాలి. మన నడవడిక దేవుని దృష్టిలో బాగుండాలి. అప్పుడు మనం ప్రార్థన చేయగలగాలి. అయ్యా క్షమించు, తప్పు చేస్తూ ఉన్నారు, నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, వాళ్ళని క్షమించు అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఒకనితో ఒకడు, అంటే ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అలాంటి అనుభవంలోనికి మనం రావాలి. అందుకే మనం సమాధాన పడేవారుగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో సంతోషంగా ఉంటాం. అందుకే గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి వారి జీవితాల్లో ఈ అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాంటి అనుభవంలోనికి వెళ్దాం. తర్వాత వాళ్ళు ఇంకేం చేస్తూ ఉన్నారు చూడండి, 2వ అధ్యాయం 16వ వచనంలోకి చదవండి. 2:16లో లోకాసు వార్త 2:16. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వీళ్ళు ఏం చేశారు? త్వరగా వెళ్ళి. ఈ త్వరగా వెళ్ళి అనే మాటలో ఇంకొక మాట మనకు కనపడాలి. ఎందుకు వెళ్తారు వీళ్ళు త్వరగా అంటే ఆసక్తి అనేది కనపడతా ఉంది. అంటే మనం దేవుని సన్నిధికి రావాలి అంటే మనం ఆసక్తి మనం కలిగి ఉండాలి. వీళ్ళు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి త్వరగా వెళ్తా ఉన్నారు. ఏముందిలే రేపు పొద్దున్న వెళ్దాం, చీకటిగా ఉందిగా ఎక్కడ వెళ్దాంలే అనుకోవాలా. వీళ్ళు గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళి వీళ్ళు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మనం దేవుని యందు మనం ఎంత ఆసక్తి మనం కలిగి ఉన్నాం? త్వరగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నామా? వాక్యం మొదలు పెట్టేటానికి 2-3 వచ్చారు అంతే. అనుకున్నా ఈరోజు పండగ కదా ఏమొస్తారులే అనుకున్నా, పర్లా దేవుడు నడిపించాడు, ఒక మాదిరిగానే వచ్చారు. దేవునికి వందనాలు. చూడండి ఈ లోకంలో మనం అదే చేస్తున్నాం. ఆసక్తి లేదు మనకి. ఆసక్తిని మనం కలిగి ఉండాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? త్వరగా వెళ్ళి ఆసక్తి కలిగి ఉండాలి. త్వరగా మనం దేవుని సన్నిధికి రావాలి, త్వరగా మనం దేవుణ్ణి దర్శించేవారుగా ఉండాలి. అంటే ఈ ఆసక్తి కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే వీళ్ళు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. మరి మనం ఏం చేయాలి? మరి మనం కూడా మన యొక్క జీవితంలో దేవుని యందు మనం ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం తీసిన చదవండి. రోమా పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. చాలు. చూడండి రోమా పత్రిక వాళ్ళకి చెప్తా ఉన్నారు స్పెషల్గా. ఎందుకంటే రోమా పత్రిక అనేది అది ఆ రోమ్ నగరం లేదంటే రోమా సామ్రాజ్యం చాలా బలమైన సామ్రాజ్యం. అది వారు సహజంగా ఎవరి మాట వినరు. ఆల్రెడీ వాళ్ళ గురించి ఇంతకుముందు నేను మాట్లాడి ఉన్నా. అంటే ఆ రోమా ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం అనమాట. వాళ్ళ జీవితాలు అంత కఠినమైన జీవితాలు. అయితే వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు ఏమని? వారు దేవుని యందు ఆసక్తి గలవారని. షాలేం ప్రార్థనా మందిరంలో ఉన్న విశ్వాసులు దేవుని యందు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి వారు పాటలు ప్రారంభించే ముందే దేవుని సన్నిధికి వచ్చి రెడీగా ఉంటారు అని మన గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. మరి ఎవరైనా చెప్తారా మాట? ఈరోజు ఇంకో విషయం ఏంటంటే త్వరగా వచ్చేవాళ్ళు కూడా కొంచెం లేట్ అయింది. సహజంగా వాళ్ళు త్వరగా వచ్చేస్తారు అందరికంటే ముందుగా, కానీ వాళ్ళు కూడా కొంచెం రాలేకపోయారు. కొంచెం పండగ కదా, సరే వదిలేద్దాం. మన గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఆసక్తి కలిగి ఉండాలి. నేను ఎందుకు వాళ్ళ గురించే చెప్తాను చెప్పండి.
మళ్ళీ పేరు చెప్పి నేను వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాలు నేను పోగొట్టను. చూడండి, అలా మన జీవితాలు ఉండాలి, మన కుటుంబాలు ఉండాలి. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ రామ వారి గురించి చెప్తున్న వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏది మన సాక్ష్యం? అబ్బా, మనము మన ఇంటి పైన పెద్ద స్టార్ పెట్టాలి, మంచిదే, తప్పు అన్నాం. పండగ చేయాలి, తప్పు అన్నాం. మన పుట్టినరోజులు వస్తే మనం ఎక్కడా తగ్గం. చక్కగా మంచిగా కేక్ కటింగ్ చేసుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం. బర్త్డే చేయటం తప్పు అని ముమ్మాటికి నేను అనను. కానీ అంతకంటే ముఖ్యమైన మన జీవితాల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామా? పండగ చేసే మనం ముందుగా మనం మారు మనసు పొందిన వారుగా ఉన్నామా? బాప్తీసం తీసుకుని ఉన్నవారుగా ఉన్నామా? ఈ లోకంలో జీవిస్తే నేను పండగ చేస్తానంటే అలాంటి ఉపయోగం లేదు. మనం మారు మనసు పొందాలి, మనం బాప్తీసం తీసుకోవాలి, మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి మనం దేవుని సన్నిధిలోకి రావాలి. అట్లా మన గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. మన సాక్ష్యం లేకుండా వచ్చి హడావుడి మనం చేసామనుకోండి, ఉపయోగం ఏమీ లేదు. మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గొర్రెల కాపరులు ఆసక్తి కలిగి ఉన్నారు, వారు త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళినట్లు చూస్తూ ఉన్నాం. ఇక్కడ రోమపత్రిక వీళ్ళు కూడా వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమని? వారు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారు అని వారి గురించి సాక్ష్యం పొందిన వారుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? చూడండి, మనం చాలామంది దేవుడు ప్రతి ఒక్కరికి ఒక వరాన్ని ఇస్తాడు. దేవుడు మనం అనుకుంటాం దేవుడు నాకేం ఇవ్వలేదు అనుకుంటారు. కొంతమంది పాటలు పాడే వరాన్ని ఇస్తాడు దేవుడు. సహోదరులు అందరికీ ప్రతి ఒక్క వరం మనం కలిగి ఉంటాం, మనకు తెలియదు. నేను కొన్ని సందర్భాలు నేను చాలా బాధపడతా. దేవుడు నాకు మంచి స్వరాన్ని ఇస్తే బాగుండేదేమో, పాటలు అనేసరికి రాదు. గట్టిగా పాడాను అనుకోండి, వాక్యం చెప్పేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతా. చూడండి, నేను చాలా బాధపడతా పాడే వాళ్ళని చూసినప్పుడు. దేవుడు ఎంత మంచి వరాన్ని ఇచ్చాడో వాళ్ళకి, వాళ్ళు చక్కగా పాడుతూ ఉన్నారని చెప్పి ఒక మాటలో చెప్పాలంటే ఈర్ష్యపడతానని చెప్పుకోవచ్చు. మరి మనకున్న ఆత్మీయమైన వరాల్ని బట్టి మనం ఎప్పుడైనా ఆలోచించామా? చూద్దాం, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చదవండి. 14:12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. మనకున్న తలాంతుల్ని మనం ఏం చేసాం తెలుసా? గుంటలో పెట్టి పూడ్చిపెట్టాం. రేపు దేవుడు వచ్చిన తర్వాత అడుగుతాడు, అయ్యా నువ్వు బాగా పాటలు పాడతావు, నువ్వు ఎన్ని పాటలు పాడావు నా సన్నిధికి వచ్చి అంటాడు దేవుడు. నువ్వు బాగా తబలా వామిస్తావు, నువ్వు వామించావంటాడు దేవుడు. నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటాడు దేవుడు. నువ్వు చక్కగా దేవుని సన్నిధికి బయట విశ్వాసులు నడిపించగలుగుతా ఉన్నావు, నువ్వు సువార్త పని చేసావని చెప్పి దేవుడు మనల్ని అడుగుతాడు. ఏది మన యొక్క ఆత్మీయమైన వరాన్ని మనం తీస్తూ ఉన్నామా? చక్కగా కప్పెట్టి ఏం చేసాం తెలుసా? కింద మనం ఫ్లోరింగ్ వేసాం, తర్వాత మళ్ళీ టైల్స్ కూడా వేసాం గట్టిగా ఉండడానికి. అందుకే మన సంఘం మనకి దేవుని కృప వల్ల మందిరం అభివృద్ధి చెందుతూ ఉంది. క్షేమాన్నే మనం కలిగి ఉన్నాం. ఆత్మీయమైన అభివృద్ధిని మనం కలిగి ఉండాలి. ఏది మనం చూడగలగాలి. మందిరం చక్కగా దేవుడు మనకు సహాయం చేశాడు. సంవత్సరం మొదట్లో మనం ప్రార్థన చేసాం, తండ్రి అని ఉపవాస ప్రార్థనని మనం దేవుని సన్నిధిలో పెడితే మన వల్ల కాని పనులు దేవుడు చేయించాడు. మన కంటితో మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఇన్ని మనం చూడగలుగుతూ ఉండి కూడా మరి మన యొక్క ఆత్మీయమైన వరాలను మనం మర్చిపోయాం. ఏం చేస్తూ ఉన్నాం? ఈ క్రిస్మస్ రోజైనా మనం ఒక గ్రహింపు కలిగిన వారుగా ఈ లోకంలో జీవిద్దాం. అయ్యో, దేవుడు నాకు మంచి స్వరాన్ని ఇచ్చాడే, నా స్వరాన్ని నేను దేవుని సన్నిధిలో వినిపిస్తాను, నా యొక్క ప్రార్థన వినిపిస్తాను, దేవుని సన్నిధికి నేను చాలామంది పిలుచుకొని వస్తాను, నేను సువార్త పనిలో ఉంటాను అని మనం ఒక తీర్మానం మనం తీసుకోవాలి. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క ఆత్మీయమైన వరాలను మనం ఏం చేస్తూ ఉన్నామంటే వదిలిపెట్టేసిన వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకంటున్నాడు, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు. ఆత్మీయమైన వరాలు మనం కలిగి ఉన్నాం, వాటి యందు మనం ఆసక్తిని మనం కలిగి ఉన్నాం. మన వరాలను మనం బయటికి తీద్దాం. టైల్స్ అయినా పగలగొట్టేద్దాం. చాలా గట్టిగా వేసాం మనందరం, చాలా గట్టిగా ఉంది. పగలగొట్టుకొని మనం ముందుకు వద్దాం. పగలగొట్టంటే
టైల్స్ పగలగొట్టేవాళ్ళు ఈ కాదు. అంత బలంగా మనం ఆత్మీయమైన వరాలు మనం దాచిపెట్టాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం మన వరాలను మనం బయటికి తీద్దాం. అయ్యా నాకు మంచి స్వరాన్ని ఇచ్చావు, నేను పాటలు పాడతా. అయ్యా మంచి నడిపింపునిచ్చే వాక్ చాతుర్యం ఇచ్చావు నాకు, నేను నడిపిస్తా, అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొని వస్తా. ఒక తీర్మానం మనం తీసుకుందాం. ఆసక్తిని మనం కలిగి ఈ లోకంలో మనం జీవిద్దాం. కాబట్టి గొర్రెల కాపరులు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి వారు త్వరగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళారు. వారు అనుకోవచ్చు వెళ్ళి ఏంది ఈ శిశువును చూడటానిక మేము వచ్చింది అన్న వాళ్ళు. చూడండి, వాళ్ళు ఎంతగానో సంతోషపడినట్లు మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అందుకే లోకాసు వార్త 2:16 వచనం చదవండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 16 వచనం. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఏం చేశారు వీరు వెళ్ళి? శిశువును అంటే ప్రభు వారిని చూసిన వారుగా ఉన్నారు. మరి మనం చూడండి, మన ప్రశ్న అదే. వారు వెళ్ళి చూశారు, వారు ఆసక్తి కలిగి ఉన్నారు. ఆసక్తి కలిగి నేను మందిరానికి రావాలి అని ఆసక్తి కలిగి మనం ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, నేను ప్రార్థన చేయాలి ఆసక్తి కలిగి ఉంది. ఇంట్లో ఉంటే నేను పాటలు పాడాలి ఆసక్తి కలిగి ఉండి ఇంట్లో ఉంటే మనం పాటలు పాడతాం, ఇక్కడికి వచ్చి పాడలేంగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక బాధ్యత మనం తీసుకోవాలి. తండ్రి, ఇప్పటివరకు నన్ను కాపాడావు, ఇక నుండైనా నీ పనిలో ఆసక్తి కలిగి నేను ఉంటాను, నేను నిన్ను చూడటానికి నీ దగ్గరకు వస్తాను, నేను ప్రభువును చూడాలి అనే ఆసక్తి మనం కలిగి ఉండాలి. చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నారు. 63వ కీర్తన 2వ వచనం చదవండి. 63వ కీర్తన 2వ వచనం. నీ బలమును పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. చాలు. ఎక్కడ మనం చూడండి, అక్కడ నీ బలమును నీ ప్రభావమును చూడవలనని మనం ఏం ఆసక్తి కలిగి ఉండాలంటే ఆయన బలాన్ని మనం చూడగలగాలి. ఆయన బలం మనం చూడాలంటే ఎక్కడ ఉండాలి? ఇంట్లో కూర్చొని ఏదో కాలక్షేపం చేస్తా, అయిపోయింది అమ్మయ్య, పండగ అయిపోయింది, వచ్చింది అయిపోయింది, రేపు డిసెంబర్ 31 కూడా వచ్చింది అయిపోయింది. చూడండి, మన జీవితంలో వాగ్దానం నెరవేరాలి అంటే చూడండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి, అని చూడాలి అని మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఇక్కడ, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. ఏం చేయాలి? పరిశుద్ధాలయమునందు. ఆలయం వేరు, పరిశుద్ధాలయం వేరు. ఆలయాలు ఎన్నో ఉంటాయి. ఆలయం అని చెప్పి మన ఇష్టానుసారం చేసామనుకోండి, అది పరిశుద్ధత లేదు, కాబట్టి అది పరిశుద్ధాలయం కాదు, ఆలయమే, అది కూడా మందిరమే. పరిశుద్ధాలయంలో మనం ఉండాలి, పరిశుద్ధుల మధ్య మనం ఉండాలి, వాక్యానుసారం మనం జీవించేవారుగా ఉండాలి. అందుకన్నాడు, పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. మరి మనం దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉంటా ఉన్నామా? ఏదో జీవిస్తున్నాం, ఏం పుట్టినోళ్ళు గెట్టగా మానరు, ఏదో మేము కూడా దేవుని సన్నిధికి వస్తాం వెళ్తామంటే ఎలాంటి ఉపయోగం లేదు, ఎలాంటి ఆశీర్వాదం మనం చూడలేము. మన జీవితంలో దేవుని యందు మనం ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారిని మనం చూసేవారుగా ఉండాలి. పరిశుద్ధ ఆలయంలో మనం ఉండేవారుగా ఉండాలి. పరిశుద్ధమైన స్థలంలో మనం నివసించేవారుగా ఉండాలి. పరిశుద్ధంగా మనం బలలో చేతులు వేసేవారుగా ఉండాలి. ఆయన మనం ఎప్పుడు మర్చిపోయేవారుగా ఉండకూడదు. మనం చేసేదంతా అదే విరుద్ధంగా మనం చేస్తాం. విరుద్ధంగా చేసి, అయ్యా నాకు ఎందుకు ఇట్లేదు, అయ్యా నన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదు, అయ్యా నన్ను ఎందుకు దీవించడం లేదు అని మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉన్నాం. కాబట్టి మనం దేవుణ్ణి చూడాలి, ఆయన యొక్క సన్నిధిలో నేను ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి అని మనం ఒక ఆశను కలిగిన వారుగా ఉండాలి. అందుకే గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే ప్రభువును చూసి ఉన్నారో, అదే విధంగా మనం దేవుని యొక్క బలాన్ని, ఆయన యొక్క ప్రభావాన్ని చూడాలని దేవుని మందిరంలో మనం ఉండాలి. ఇంట్లో ఉంటే ఉపయోగం లేదు. ఇంట్లో ఉంటే మనం ఇంతకుముందు మనం ధ్యానించుకుందాం, సోమరితనం అంటారు దాన్ని, ఆత్మీయమైన సోమరితనం. మన ఇల్లు పైకప్పు అన్నీ బెజ్జాలు పడిపోతాయి, ఎక్కడ లేని మన ఇంట్లో సడన్గా వచ్చి పడిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇంకా దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం చూడండి, కీర్తనకారుడు ఇంకేమంటా ఉన్నాడు. 84వ కీర్తన 2వ వచనం చదవండి. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును
నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. మనం ఎందుకు కేకలేస్తున్నాం? అర్థం కాకుండా కేకలేస్తున్నాం. ఒక్కసారి మీరు గమనించండి, ఆలోచించండి. ఈ లోకంలో జరిగేది ఏంటంటే అర్థం లేని కేకలేస్తూ ఉన్నారు, ఉపయోగం లేని కేకలేస్తూ ఉన్నారు. అయితే కీర్తనాకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. ఎందుకు కేకలేస్తూ ఉన్నాడు? యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఆయన మందిరానికి రావాలని ఆశపడేవారుగా మనం ఉండాలి. దాన్ని మర్చిపోయి నేను ఎక్కడ కేకలు వేయాలి, నేను ఎక్కడ డ్యాన్సులు చేయాలి. చూడండి ఎలాంటి ఆలోచనలో మనం ఉన్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది ఏం చేసిద్దంటే సింపుల్గా మనల్ని పక్కన పెట్టేసిద్ది. ఎప్పుడైనా గమనించండి, సేవకుల కుటుంబాల్లో చాలా కష్టం ఉంటుంది. తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. అది చాలా కష్టం. ఎందుకంటే సేవకుల్ని టార్గెట్ చేస్తే అపవాది చేస్తాడు. ఎందుకు? ఆ కుటుంబమే ఒకవేళ పడిపోయింది అనుకోండి, విశ్వాసులు ఏం చేస్తారు అప్పుడు? అయ్యా నీ కుటుంబమే సరిగ్గా లేదుగా అంటారు ఒకే మాటలో. మనం ఎంతమందిని మనం ఆ విధంగా చూస్తూ ఉన్నాం? మన కుటుంబాలు బాగుండాలి, మన కుటుంబాలు రక్షణలోనికి రావాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. అలాంటి జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం ఆశపడాలి, కేకలు వేయాలి. ఎందుకు కేకలు వేయాలి? ఆయన చేసిన కార్యాలను బట్టి మనం కేకలు వేసేవారుగా ఉండాలి. ఆయన మనకు చేసిన గొప్ప క్రియలను బట్టి మనం కేకలు వేసేవారుగా ఉండాలి. పిచ్చి కేకలు వేసేవారుగా ఉండకూడదు. యవనస్తులు చెడిపోతూ ఉన్నారు, యవనస్తులు లోకంలో కలిసిపోయిన వారుగా ఉన్నారు. యవనస్తులకు భయం చెప్పి తీసుకురావాలి. అయ్యా నువ్వు చేసే తప్పు అని మనం ఖండించాలి. మన బిడ్డలు చిన్నప్పుడు మనం డ్యాన్స్ చేస్తూ ఉంటే మనం చాలా సంతోషపడతాం. యవన బిడ్డలు అయిన తర్వాత డ్యాన్స్ చేసారనుకోండి, అది చాలా కష్టంగా ఉంటుంది ఆత్మీయత తెలిసిన వాళ్ళకి. అయ్యో నా బిడ్డ నా మాట వింటలేదని చాలా బాధపడతారు. మన జీవితాలు బాగుపడాలి. అందుకే కీర్తనకారుడు ఇక్కడ అంటా ఉన్నాడు, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఎందుకు సొమ్మసిల్లుద్ది? ఏదైనా రోగం ఉంటే మనం సొమ్మసిల్లుతాం. ఏదైనా బీపీ బాగా ఎక్కువైంది అనుకోండి, సొమ్మసిల్లు పడిపోతారు. ఎందుకు? ఎక్కువైపోయినప్పుడు. మనం భక్తి జీవితంలో మనం ఎక్కువగా ఉండాలి. మరి ఏది మన భక్తి? ఏమి లేదు. టెస్ట్ చేద్దామని అస్సలు లేదు. అంత జీరో కాదు, మైనస్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడో మైనస్లో ఉన్నాం మనం. మరి ఎప్పుడు మనం జీరోకి రావాలి? ఎప్పుడు మనం ఆశ్రయించబడాలి? కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే ప్రభువుని చూసిన వారుగా ఉన్నారో, మన జీవితంలో మనం మందిరంలోనికి రావాలి. దేవుని మనం చూడగలగాలి. అందుకే కీర్తనకారుడు యెహోవా మందిరావరణం చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచు. అలాంటి ఆశ కలిగిన వారుగా ఉందాం. ఈ పండగ రోజు ఒక తీర్మానం మనం తీసుకుందాం. అందుకన్నాడు జీవము గల దేవుని దర్శించుటకు. ఆయన జీవము కలిగిన వాడైన, ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే మనం మొదట చదువుకుందాం, ఆయన ఆ పట్టణమును చూసి ఏడ్చి. చూడండి, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన ఎందుకు ఏడవాలి? అందుకే మీకు మొదట్లో ఆ 4 వచనాలు చదివించింది. మన కుటుంబాలు పడిపోతూ ఉన్నాయి, నిలబట్టలా. అయినా మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆసక్తి కలిగి మనం దేవుణ్ణి చూసేవారుగా ఉండాలి. అందుకే గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించి ఉన్నారో అదేవిధంగా మనం వాళ్ళని చూసి మనం నేర్చుకుందాం. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము 17 వచ్చిన చదవండి. 2:17. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఏం చేశారు? నేను మందిరానికి వచ్చానులే, సైలెంట్గా వెళ్ళిపోతాను, ఇంట్లో ఉంటాను, చక్కగా బిర్యానీ చేస్తే మంచిగా ఫిష్ వండుకున్నాం, చేపలు వండుకున్నాం, ఫ్యాన్స్ వండుకున్నాం, తిని ఊరుకుంటాం అలా. ఏం చేశారు తెలుసా? ప్రచురము చేశారు వాళ్ళు. ప్రచురం చేయటం అంటే ఏంటి? చెప్పారు. మరి మనం చెప్తున్నామా? వారు ప్రచురము చేసినట్లు మనకి ఎక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనకు కనబడతా ఉంది. అందుకే చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. కీర్తనలో 96వ కీర్తన 4వ వచనం చదవండి. 96వ కీర్తన. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. వట్టి విగ్రహములే యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఏం చేస్తాను? ప్రచురము చేయాలి. అందుకే 96వ కీర్తన 4వ వచనం అంటా ఉన్నారు, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. ఏం చేయాలి? మనం ప్రచురం చేయాలి. అన్యజనులలో వాళ్ళకి తెలియదు, మనం చెప్పాలి. అయ్యా మన దేవుడు మంచి దేవుడు,
అయ్యా మన దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు. అయ్యా మన దేవుడు మనం బాధలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఆయన మనం పడిపోయినప్పుడు మనల్ని లేవనెత్తే దేవుడు మన దేవుడు అని మనం చెప్పగలగాలి. కొంతమందికి బైబిల్ పట్టుకెళ్ళాలంటే భయం. బైబిల్ బయటికి కొంతమంది యవనస్తులు బైబిల్ ఇట్లా పట్టుకొని నడుచుకుంటారు, సిగ్గుపడతారు. ఎందుకు మనం సిగ్గుపడాలి? ఆయన నామాన్ని మనం ప్రచురం చేసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఒకవేళ మనకి దేవుని గురించి తెలియకపోతే మనం కూడా నమ్మేవాళ్ళం కాదేమో. ఖచ్చితంగా మనం నమ్మేవాళ్ళం కాదు. ఏమనుకునేవాళ్ళం అంటే ఏముందిలే, వాళ్ళ దేవుడు వాళ్ళు, మన దేవుడు మనడు అనుకునేవాళ్ళం ఏమో. చూడండి ఆయన గొప్ప దేవుడు అనే విషయాన్ని మనం ప్రచురం చేయాలి, చెప్పాలి. మనం చెప్పాలంటే మనం ఏం చేయాలి? చూడండి అక్కడ మళ్ళీ కండిషన్ మనకు కనబడతా ఉంది. మనం ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే మనం అనుభవించి ఉండాలి. ఆయన గొప్ప దేవుడు అని మనం చెప్పాలంటే మనం ఆయన గొప్పతనాన్ని మనం అనుభవించాలి. ఆయన ఆశ్చర్యకరుడు అని మనం చెప్పాలంటే ఆయన ఆశ్చర్య క్రియలు మనం అనుభవించి ఉండాలి. ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు అని మనం చెప్పాలంటే ఆయన మన కుటుంబంలో ఆయన స్వస్థత చేసిన వాడుగా ఉండాలి. మరి వీటన్నిటిని మనం అనుభవించాలంటే మనం ఎట్లా ఉండాలి? దేవునిలో మనం ఉండేవారుగా ఉండాలి, దేవుని దగ్గర మనం ఉండేవారుగా ఉండాలి. అందుకే చూడండి అక్కడ అంటా ఉన్నాడు, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఆయన మందిరంలో ఉన్న ఘనతా ప్రభావములు, ఆ ప్రభావాన్ని మనం పొందాలి అంటే మనం దేవుని మందిరానికి రావాల్సిందే, దేవుని మందిరంలో మనం కూర్చోవలసిందే. ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఆయన ప్రభావం మన మీద ఉంటుంది. ఎందుకంటే ఆయన మందిరంలోకి వచ్చాం కాబట్టి. అయస్కాంతానికి తీసుకెళ్ళి మనం పిన్నిసిని అతికిచ్చామనుకోండి, ఏం జరిగిద్ది? కొంతసేపు అయిన తర్వాత ఆ పిన్నిసిని కూడా తీసుకెళ్ళి పక్కన పెడితే అది కూడా ఒక అయస్కాంతంలాగా పనిచేస్తుంది కొంత సమయం. ఎందుకు పనిచేస్తుంది? ఈ అయస్కాంతం యొక్క ప్రభావం దాని మీద ఉంటా ఉంది. అదేవిధంగా మన జీవితంలో దేవుని యొక్క ప్రభావాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రచురము చేశారు. అదేవిధంగా మన జీవితంలో దేవుణ్ణి మనం ప్రచురము చేయగలిగిన వారుగా ఉండాలంటే ఆయన ఆశ్చర్య కార్యాలు మనం అనుభవించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రికలో ఆయన యొక్క గుణాతిశయాల గురించి మనం ప్రచురం చేయాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం తీసిన చదవండి. అయితే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చూడండి, మనం ఎవరు? దేవుని సొత్తైన ప్రజలం మనం. ఎవరి సొత్తు మనం? దేవుని సొత్తు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు ఆయన. మరి మనం ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాం? ఎంత పవిత్రంగా ఉంటున్నాం మన యొక్క జీవితంలో? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. వద్దు, మన పక్కన వాళ్ళని కాదు, మన ఎదుటి వాళ్ళని కాదు మనం చూసేది, మన పరిశుద్ధతను మనం చూసుకుందాం. అందుకన్నాడు ఏమని? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను. ఆయన గుణము ఎలాంటి ఆయన గుణాతిశయం ఏంటంటే సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు మన దేవుడు. వాళ్ళు అనుకున్నారు, ఏమనుకున్నారంటే వెనక ఫరో సైన్యం వస్తూ ఉంది, ఎదురు సముద్రం కనపడతా ఉంది, వాళ్ళు తప్పించుకోవడానికి దారే లేదు, ఖచ్చితంగా వాళ్ళు చనిపోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు వస్తారు, ఒకవేళ ఈ సముద్రంలో ముందుకు వెళ్ళిపోతే సముద్రంలో మునిగి చనిపోతారు వాళ్ళు. మరి ఏం చేయాలి? చూడండి అక్కడ దేవుని యొక్క గుణాతిశయ. చూడండి, దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు, ఆయన ఆశ్చర్య కార్యం చేశాడు, సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఆయన ఎప్పటికీ సజీవంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ సముద్రం అడుగు బాగాన ఆ రథాల చక్రాలు అవన్నీ మనం ఎప్పటికీ. కొంతమంది డిస్కవరీ వాళ్ళందరూ ఏం చేశారంటే అసలు బైబిల్ తప్పని అందామని వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు. అసలు బైబిల్ లేదని చెప్పడానికి బయలుదేరారు. ఈ బైబిల్లో ఉన్న ప్రకారం సముద్రంలోకి వెళ్ళి లోపల పరీక్ష చేసి చూస్తే నిజంగా వాళ్ళు షాక్ అయ్యారు. అరే నిజంగానే ఉంది, ఇక్కడ రథాలు కనపడతా ఉన్నాయి, తర్వాత కత్తులు కనపడతా ఉన్నాయి, అస్థి పంజరాలుగా ఎముకలు కనపడతా ఉన్నాయి,
అరే నిజంగా బైబిల్ నిజంగా ఉన్నదే, ఇది జీవ గ్రంథం అని చెప్పి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. చూడండి, దేవుని యొక్క గుణాతిశయాలు ఆయన ప్రచురం మనం చేసేవారుగా ఉండాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు. అందుకే చూడండి, ఆయన మనం ఎలాంటి వారం, మనం చూడండి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలు. ఆయన సొత్తు మనం ఎవరు? ఒకవేళ ఈ లోకంలో మనం మంచి కారు కొనుక్కున్నాం అనుకోండి, ఆ కారు అక్కడ పెట్టిన తర్వాత ఎవరైనా వచ్చి గీతలు గీస్తా ఉంటే మనం ఊరుకుంటే ఊరుకుంటామా? ఎంత బాధపడతాము. ఒక 10 లక్షలు పెట్టి కారు కొన్నాం, మందిరం ముందు పెట్టాం, ఒక పిల్లోడు తెలియక వచ్చి అట్లా గీర సౌండ్ వస్తే గీరతా ఉన్నాడు అనుకోండి, ఊరుకుంటాం మనం? ఖచ్చితంగా ఊరుకోం. ఎంత కోపం వచ్చిద్దో ఏదో 10 లక్షల కారు గురించి మనకి. మరి మనం దేవుని సొత్తుగా మనం ఉన్నాం. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తాన్ని మనకు ప్రోక్షించాడు. ఆయన మనల్ని సొత్తుగా చేసుకుంటే ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు ఆయన. కాబట్టి ఆయన గుణాతిశయాన్ని మనం ప్రచురము చేసేవారుగా ఉండాలి, మనం చెప్పేవారుగా ఉండాలి. మనం చెప్పేవారుగా ఉండాలంటే మన జీవితంలో మనం అనుభవించేవారుగా ఉండాలి. అనుభవించేవారుగా ఉండాలంటే మనం దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉండాల్సిందే. దేవుని సన్నిధిలో మనం ఎదిగేవారుగా ఉండాలి, ఫలించేవారుగా ఉండాలి. కాబట్టి వారు ప్రచురం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క మొదటి కొరింథీ 11:26 చూడండి. మొదటి కొరింథీ 11:26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదురు. ఏం ప్రచురించాలి మనం? ఆయన మరణాన్ని మనం ప్రచురించాలి. ఎప్పుడు మనం ప్రచురించాలి? బైబిల్లో ప్రతి ఆదివారం రొట్టె విరుచుచుండెను అనే మాట చూసాం. అంటే ఆదివారం మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆయన శరీరం రక్తం మన మధ్యలో ఉండాలి. అప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించినట్లు. అందుకే ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి అందుకంటే ముందు ప్రభు వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రచురం చేసేవారుగా ఉండాలి. ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది. ఏం ఫ్యాషన్ అయింది? ఆదివారం నెలకొక్కసారే, మళ్ళీ అది కూడా మళ్ళీ ఎక్కడో ఇటు పోద్ది. మనది కొంచెం యూట్యూబ్లోకి వెళ్ళేదిగా ట్రోల్. మళ్ళీ మీకెందుకు, మా గురించి మీకెందుకు అంటారు. బైబిల్లో ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. దేవుని శరీరాన్ని ఆయన రక్తంలో మనం ప్రతి ఆదివారం అందుకని ప్రచురించుడు. చెప్పాలి, తెలియని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి తెలియదు, ఆత్మీయమైన అంధకారంలో ఉన్నారు కాబట్టి. మన జీవితంలో ప్రచురించేవారుగా ఉండాలి. చూడండి, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? గొర్రెల కాపర్లు ఆయన చూసి ఆయన దగ్గరికి వెళ్ళి తర్వాత ఆయన గురించి ప్రచురం చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అందుకే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. అందుకే 28 వచ్చిన అంటాడేమని, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది త్రాగవలను. అంటే మనం బలలో చేతులు వేయాలి అంటే ప్రతి ఆదివారం మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? భయం ఉంటుంది. భయం లేదు మనకి. మొదటి వారం, రెండో వారం, మూడో వారం, నాలుగో వారం అయిపోయింది, పాట అయిపోయింది, వేళం పడ 1, 2, 3, 4 చాలా జాగ్రత్తగా. ఒకవేళ మనం అందుకే అంటాడు చాలా క్లియర్ అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థించుట ఎందును తెగక ఉండుడి. మనం ఎక్కడ ఉన్నాం? 4 కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి. ఒక కాళ్ళు తీసి నేను నెలకోసారి ఒక కాలు పెడతానంటే ఉండిద్ది ఆ కుర్చీ? మన జీవితాలు అంతే ఉన్నాయి. 3 కాళ్ళ మీద మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు తెలుసుకోవాలి. అంతేగాని ఎప్పుడో మనం గ్రహింపు లేని వారు, దేవుడు మన చేతికి బైబిల్ ఇచ్చాడు. దేవుని కృపను బట్టి ఒకవేళ తెలియకపోతే ఎంత దౌర్జన్యంగా ఉండేదేమో. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా మనం ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, లోకసువార్త 2:20 చదవండి. 2:20. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వచ్చిరి. వీళ్ళు దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉన్నారు. ఎవరు? గొర్రెల కాపరులు. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? అయ్యా ఏం చేసేదయ్యా, ఈ సంవత్సరం పండక్కి బట్టలు కూడా నేను తీసుకోలేదు, అలాంటి స్థితిలో నేను ఉన్నాను. మంచిదే, బట్టలు లేపని ఏం కాదు. ఒకవేళ మనం ఆత్మీయంగా మనం బలంగా ఉండి మనం బట్టలు తీసుకోలేదనుకోండి, పెద్ద నష్టమే ఉండదు. ఈ లోకంలో ఆ పండగ రోజు వరకు బట్టలు వేసుకోకుండా ఉంటామేమో.
రేపు పరలోకం వెళ్ళామనుకోండి, లాజరు చక్కగా అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్నాడు. చూడండి ఎంత లగ్జరీ లైఫ్ లాజరు అనుభవిస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్నప్పుడు అనుకొని ఉండొచ్చు, ఒకవేళ ఈ లోకంలో ధనవంతుడు ఎన్నో సుఖాలు పడతా ఉన్నాడు, చక్కగా అన్ని కోరింది తింటా ఉన్నాడు, ఎంతో ఎంజాయ్ చేసాడు ధనవంతుడు. అయితే వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత లాజరు ఏం చేశాడు? లాజరు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, ధనవంతుడు ఏం చేశాడు? ఏం చేస్తూ ఉన్నాడు? అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఏం చేయాలంటే, ఒకవేళ మనం దేవుని యొక్క నామ నిమిత్తం శ్రమ అనుభవిస్తే సంతోషంగా మనం భరించేవారుగా ఉండాలి. ఒకవేళ నింద అనుభవిస్తే సంతోషంగా మనం అనుభవించేవారుగా ఉండాలి. అట్లా అనుభవించి మనం దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. ఆయన మహిమకరమైన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే గొర్రెల కాపరులు ఏం చేస్తూ ఉన్నారు? తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి, చూడండి వాళ్ళు అనుభవించారు, అనుభవించి విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచు. మరి మన జీవితంలో మనం ఏం చేయాలంటే, చూడండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం తీసిన వారు చదవండి. 9. సువార్త ప్రచురించేవారు నేనైతే 2 కొరింథీ 9:14, మొదటి కొరింథీ కాదు, 2 కొరింథీ 9:14. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమైన ప్రార్థన చేయుచు మిమ్మును చూడవలనని విశేషాపేక్ష గలవారై ఉన్నారు. చూడండి ఇక్కడ మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి. ఎలాంటి కృప ఇది? అత్యధికమైన కృప ఇది. నేను ఎప్పుడూ కూడా చెప్తా, ఏం చెప్తాను తెలుసా? దేవుని కృప ఎలాంటిదంటే, జాన్ వెస్లీ చిన్నతనంలో జ్వరం వచ్చింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, జ్వరం వచ్చి చనిపోతూ ఉన్నారు కదా. అప్పుడు కూడా అలాంటి సందర్భాలే. నాకు తెలిసి 60,000లో పడిపోయింది ప్లేట్లెట్ కౌంట్. మన శ్రీలత గారి దగ్గర తీసుకెళ్తే ఆమె టెన్షన్ పడిపోతూ ఉంది. నాకు అంత అనుభవం లేదు అప్పట్లో. నాకు ఈ మెడిసిన్ గురించి, మందుల గురించి తర్వాత అనుభవం వచ్చింది, కానీ అప్పట్లో నాకేం తెలియదు అసలు. ఆమె టెన్షన్ పడిపోయి, నేను గుంటూరుని తెప్పిస్తాను, మీరు బాధపడొద్దు, మీరు భయపడొద్దు, మీరు ఏడవద్దు, మీరు తెప్పిస్తాను, నేను మీ అబ్బాయికి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి మరి నా దగ్గర సంతకం కూడా పెట్టించుకున్నారు అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసి. మాకు అర్థం కావట్లేదు, పిల్లోడు చూస్తే బాగా యాక్టివ్గా ఉన్నాడు, చక్కగా ఆడుకుంటున్నాడు. ఆ ఫోన్ అప్పట్లో సెమీ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినాయి, ఆ ఫోన్ పెట్టుకొని చక్కగా ఇట్ట అనుకుంటా ఉన్నాడు, చాలా చిన్న పిల్లవాడు. సరే అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసాం. అప్పుడు నేను వరలక్ష్మి వెళ్ళేటప్పుడు చెప్పాను, ఇట్లా టెన్షన్ పడిపోతుంది, మరి ఏందో మరి 60,000 ప్లేట్లెట్ కౌంట్ ఉందంట అని చెప్పి, అమ్మమ్మకి చెప్పొద్దు, మళ్ళీ టెన్షన్ పడిపోద్ది, అమ్మకి చెప్పొద్దు, టెన్షన్ పడిపోద్ది అని ఇద్దరం అనుకున్నాం. చెప్పలా. సరే తర్వాత రోజు ఏమైందంటే, మళ్ళీ టెస్ట్ చేసి చూస్తే దేవుని కృప వల్ల 1,60,000కి వెళ్ళిపోయింది. ఆమె షాకు. ఎప్పటికీ జాన్ వెస్లీ ఏం చేస్తున్నా అంటారు డాక్టర్ గారు, ఎప్పటికీ మర్చిపోవాలా. చూడండి దేవుని యొక్క నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఎట్లా ఉంటాయి అంటే, మనల్ని దేవుడు తల దించుకునేటట్లు మనల్ని చేయడైనా ఈ లోకంలో అంటే ఆయన యొక్క మహిమని మనం ఆయన మహింపరచాలి, ప్రచురం చేయాలి. మనం ఎట్లా చేయగలుగుతాం? దాన్ని మనం అనుభవించాలి. అనుభవించగలిగితే మనం చెప్పగలుగుతాం. మరి మనం అనుభవించలేని వారుగా ఉంటే నేను చెప్పగలను. ఎందుకంటే దేవుని కార్యాలు అంత శక్తివంతమైనవి అని మనం గ్రహించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఏం తెలియజేస్తూ ఉన్నారు? మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను, ఆయన మన ఎడల ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృపను చూపించి ఉన్నారు కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. ఈరోజు సజీవులుగా మనం చక్కగా మంచి బట్టలు వేసుకున్నాం, ఒకవేళ వీలైతే మంచి కేక్ కటింగ్ చేసుకోగలుగుతాం, తర్వాత మనం మంచి పండగ చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే అత్యధికమైన కృప కలిగిన వారుగా ఉన్నాం. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి, దేవుడు మనల్ని వదిలిపెట్టలే. ఆయన మనం ఆయన్ని వదిలిపెట్టినా ఆయన మనల్ని వదిలిపెట్టలే. ఆయన యొక్క కృప మన మీద ఉన్నది కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి, మనం దేవుణ్ణి పూజించేవారుగా ఉండాలి, ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? గొర్రెల కాపరులు ఆయన మహిమపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుడు చేసిన కార్యాలు చాలా ఉంటాయి, మనం గుర్తుపట్టలేము, మనం గ్రహించలేము. ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు,
ఎన్నో అపాయాల నుండి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. దాన్ని మనం గ్రహించకుండా అప్పుడు మనం అనుకుంటాం, ఏమనుకుంటాం తెలుసా? ఈ ఈ శ్రమ నుండి బయటపడిన వెంటనే బాప్తీసం తీసుకోవాలనుకుంటాం. తీసుకోం, అబద్ధం అది. మర్చిపోతాం, బాప్తీసం లేదు, ఏమీ లేదు. అంతే సంగతులు. చూడండి, ఈ లోకంలో ఎన్ని అబద్ధాలు ఆడేమో దేవుని దగ్గర. ఆయన్ని మహిమపరచవలసిన మనము ఆయన ఆ యొక్క మహిమను మనం, ఆయన కృపని గుర్తించలేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం మహిమపరిచే వారుగా ఉండాలి. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అంతకంతకు అభివృద్ధి పొందవలనని దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండి కొన్నవారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. చూడండి, అక్కడ మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు. ఎలాంటి కార్యాలు మనం వివేచించగలగాలి? శ్రేష్టమైన కార్యము. మన జీవితంలో శ్రేష్టమైన దాన్ని మనం గుర్తించలేం. ఎందుకు పనికిరాని దాన్ని అది శ్రేష్టము అని మనం అపోహపడతా ఉంటాం. చాలా జాగ్రత్తగా మనం గ్రహింపును కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడిదన అనుభవం కలిగి ఉండాలి. ఎప్పుడు మనం పాలు తాగే వాళ్ళగా ఉండకూడదు. వాక్యానుసారంగా మనం కూడా కూర్చొని యేసు పుట్టాను అని మనం పాట పాడుకొని, యేసుక్రీస్తు వారు పుట్టారు, ఆమేన్, దేవుడు దీవించును గాక, మనందరూ దేవుడు అభివృద్ధి చేయను గాక, వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్ అది. మరి మనం ఎట్లా ఉండాలి? ఆయన పుట్టుక నుండి మనం నేర్చుకోవాలిగా. మరి ఆ నేర్చుకోకుండా మనం వెళ్ళామనుకోండి, ఉపయోగం ఏముంది? మనం నేర్చుకోగలిగితే మనం చేయగలుగుతాం. ఈ లోకంలో మనం చాలా, అందుకే అంటున్నాడు ఇక్కడ, అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవాలని. మనం అభివృద్ధి పొందాలంటే నేర్చుకోవాలి అనుభవాన్ని. అనుభవంతో మనం ఈ లోకంలో జీవించాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను అనుభవంతో చెప్తా ఉన్నా జాగ్రత్త అంటారు. కొంతమంది అంటారు, అబ్బాయి జాగ్రత్త, గోడుతో పోయేదాన్ని గొడ్డలదా తెచ్చుకుంటున్నావు జాగ్రత్త అంటారు. వినలేదనుకోండి, చిన్నదంతా అయిపోయేది, అది చాలా పెద్ద అయిపోద్ది. చూడండి, మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకంటున్నాడు ఏమని? యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారే. మరి మన నీతి ఫలాలు ఎన్ని ఉన్నాయి? ఏమి లేవు. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్, గంజాయి 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 అన్నట్టు ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఈ లోకంలో గంజాయిలు ఎక్కువైపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఏదన్నా దొంగ అంటే కోపం. అబద్ధాలు అడిగిన అబద్ధం ఆడుతున్నాడంటే అడిగి ఎంత కోపం వచ్చిద్దో. మరి గంజాయి అంటే ఆడికి కూడా కోపం వచ్చేసింది. కాబట్టి మనం ఎంజాయ్ చేసేవారుగా ఈ లోకంలో ఉండకూడదు. కాబట్టి దేవుణ్ణి మనం మహిమపరిచేవారుగా ఉండాలి. అందుకే చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథం. అందుకే ఎప్పుడో చాలాసార్లు చెప్పారు, చదువు వచ్చిన వాళ్ళు రాసుకోవాలని. మరి ఎంతమంది రాసుకుంటున్నారు? ఏదో మనం కాలక్షేపం చేయడానికి రాము, చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అలవాటు చేసుకోవాలి. సరే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఏం చేస్తున్నాం మనం? మేమేం చేయమయ్యా, మేమంతా బాగానే ఉంది, మేము చక్కగా ఉంటాం కాదు. మనం అభివృద్ధి చెందాలి. మనం ఏం చేయాలి? దీవించబడాలి. మన బిడ్డలు దీవించబడాలి. మనం ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఏం చేయాలి? ఆయన నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. బాప్తీసం తీసుకున్నాం, ఏది నోరు తెరిచి ఆరాధన చేస్తున్నావా? ఇంకొకటి, నేను ఇవ్వటం గురించి మాట్లాడట్లా, ఆరాధన గురించి మాట్లాడుతున్నా. ఆరాధన చేసేవారుగా ఉన్నాం. మనం ఇచ్చేది దాన్ని బట్టి మనం అభివృద్ధి చెందాం, సెకండరీ, అది పక్కన పెడదాం కాసేపు. మరి మనం ఆరాధన చేయకుండా, బలలో చేతి లేకుండా మరి మనం ఎట్లా అభివృద్ధి చెందుతాం? మన కుటుంబాలు ఎట్లా బాగుపడతాయి? మరి మనం ఎట్లా ఆరోగ్యంగా ఉంటాం? ఆత్మీయమైన ఆరోగ్యాన్ని మనం ఎట్లా కలిగి ఉంటాం? అసలు అలాంటి గ్రహింపే లేని వారుగా ఉన్నాం.
చూడండి, అందుకే ఇక్కడ చూడండి ఏమంటా ఉన్నారు, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకి చెల్లించుడి. మరి మన జీవితాలు అదే పరీక్ష, అదే మనం దేవుని వాక్యం మనతో మాట్లాడిద్ది. అయ్యా నువ్వు ఇప్పటివరకు ఎట్లా ఉన్నావు, నువ్వు ఎట్లా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడినప్పుడు సరి చేసుకొని జీవించాలి. అంతేగాని ఇంతేలే, ఎప్పుడు ఇంతే చెబుతాడు, అది అంటాడు, ఇది అంటాడు, రాసుకోమంటాడు. ఏ ఆడ రాసుకునేది? మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడే నోట్సులే రాసుకోలేదు, అన్ని నోట్సులు ఖాళీగా ఉండేవి, ఆ తర్వాత మేము ఎప్పుడు పొయ్యిలో పెట్టుకోవడానికి వాడుకునేవాళ్ళం అంటారు. అంతేనా? దేవుని వాక్యం జ్ఞానం ఇది, పట్టుకోవాలి, వాక్యాన్ని పట్టుకొని దాచిపెట్టుకోవాలి. స్కూల్లో పిల్లలు ఎంత శ్రద్ధగా ఉంటారు, మంచి తెల్లటి నోట్స్ తీసుకెళ్తారు, చక్కగా వాళ్ళు చెబుతూ ఉంటారు, వీళ్ళు రాసుకుంటూ ఉంటారు. మరి ఆ జ్ఞానాన్ని అట్లా పట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుని జ్ఞానం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం కొంచెం చదువుకున్నాక, ఎంతకుముందు పురాతన కాలంలో చదువుకోలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అట్లా సాగిపోయింది. మార్పు చెందాలి. మనం ఖచ్చితంగా ఒక నోట్స్ పెట్టుకోవాలి, ఒక పెన్ను ఉండాలి. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడని చెప్పి ఆయన మాట కోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. చూడండి, అందుకే అన్నాడు, ఆయనకి యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఒక ప్రతిష్ఠితమైన మనం చూడండి తర్వాత ప్రతిష్ఠితములకు పరిశుద్ధాల ఆభరణలను ధరించుకొని ఆయన ఎదుట పడుడి. చూడండి, ఆభరణాలు అంటే రక్షణ అనేది ఒక అలంకారం, మనకి నీతి అనేది ఒక అలంకారం, అదే పరిశుద్ధ అలంకారం అంటే. వాటిని అలంకరించుకొని రావాలి దేవుని సన్నిధికి. అంతేగాని అన్ని మనసులో అన్నీ పెట్టుకొని వచ్చి నేను పర్ఫెక్ట్ 100% ప్యూర్ అనకూడదు. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క జీవితాలు గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించారో, వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచి ఉన్నారు, అదేవిధంగా మనం దేవుణ్ణి పరిచేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము చివరిగా ఒక 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. ఎందుకంటే గంట అయిపోయింది, గంట పైన అయిపోయింది. ఎవరేమనుకోవద్దు, పెద్ద 1:30 టైం అయింది, గంట పైన అయిపోయింది, ఏమనుకోవద్దు, పర్లా ఎక్కువసేపు ఏమో మనం లోకాసు వార్త 2వ అధ్యాయము 20 వచనం. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వచ్చిరి. ఏం చేశారు వీళ్ళు? దేవునికి స్తోత్రం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మనం ఏం చేయాలి? ఒక్క వచనం చూపించి నేను ముగిస్తాను. చూడండి, 146వ కీర్తన 2వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 146వ కీర్తన 2వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. చూడండి, ఒక తీర్మానం మనం తీసుకుందాం. ఏమనంటే, నా జీవిత కాలమంతా నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఈరోజు ఒక తీర్మానం మనం తీసుకుందాం. ఊరినే వద్దు, ఓకే సంతోషించాలి, కరెక్టే. అయితే ఈరోజు మనం దేవుని సన్నిధికి రావటం వల్ల కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మన జీవిత కాలం మొత్తం మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. తర్వాత ఏమంటున్నారు? నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదని. నేను బ్రతికినంత కాలం పాటలు పాడే టయానికి నేను దేవుని సన్నిధికి వస్తాను, ఆయన నామాన్ని కీర్తిస్తాను అని ఒక తీర్మానం మనం తీసుకుందాం. ఎన్నిసార్లు చెప్పాను, అస్సలు మనం వినంగా. మన పిల్లలు చెప్తా, అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అంట. ఆడు ఎన్నిసార్లు చెప్పినా అంతే. అరే కింద బండి తీసుకోవాకంటే ఆడేం చేస్తాడు? కింద బండియే తీసుకుంటాడు ఎన్నిసార్లు. అంటే మనం పిల్లలేం కాదుగా, పెద్దవాళ్ళం అయ్యాంగా. ఎప్పటికైనా చాలా జాగ్రత్తగా మనం జీవిద్దాం. మన జీవితంలో గొర్రెల కాపరులలో వారి యొక్క జీవితంలో ఇన్ని సుగుణాలు ఉన్నాయి. మరి మన జీవితంలో ఏమున్నాయి? మన జీవితంలో మన చర్చి సరిగ్గా డెకరేషన్ చేసుకోలేదని కొంతమందికి మనసులో ఉంటుంది. మన చర్చికి లైట్ వేయించుకోలేదే, తప్పేం కాదు, తప్పు అని నేను అన్ను, తప్పేం కాదు. చూడండి, ముఖ్యమైన దాన్ని మనం వదిలిపెట్టాం. ముఖ్యమైనది ఏది? మన ఆత్మీయత. అయ్యో నేను దేవుని సన్నిధిలో ఉండలేకపోతా ఉన్నానే, నిజంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతా ఉన్నానే, దేవుణ్ణి మహిమపరచలేకపోతా ఉన్నానే అని మనం దేవుణ్ణి ప్రశ్నించుకోవాలి. మనం ప్రశ్న, బైబిల్ అంటేనే ప్రశ్న. ఎవరికి అర్థం కాదు, అర్థం కాలేదు కాబట్టి 6500 శాఖలు వచ్చినాయి. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం జాగ్రత్త లేకపోయినా ఇప్పుడు ఏమైందంటే
ఆ బుట్టలో వాళ్ళు ఈ బుట్టలోకి, ఈ బుట్టలో వాళ్ళు ఆ బుట్టలోకి వెళ్ళిపోతున్నారు అంతే. ఎవరి సేవ లేదు. ఆ బుట్ట, ఈ బుట్ట అన్ని బుట్టలు తిరుగుతూ ఉంటారు అంతే. మనం ఒక చోట నిలబడదాం, స్థిరపడదాం, ఆశీర్వాదం పొందుదాం. మన నీతి ఫలంతో మనం దేవునికి కనబడదాం. ఆ విధంగా మనం దేవుడిని దర్శించేవారుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉందాం. చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. మహోన్నతుని దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాసందులో చేరినైనా గొర్రెల కాపరులు ఏదైతే సుగుణాలు కలిగి ఉన్నారో తండ్రి, అదేవిధంగానైనా మా జీవితంలోనైనా మేము ఆసక్తి కలిగి మీ సన్నిధికి వచ్చేలాగా తగిన సహాయం చేయండి తండ్రి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మేమందరం మీ సన్నిధిలో ఈ విధంగా సంతోషించడానికి, ఈ విధంగా ఆనందించడానికి మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మీరు మా అందు చూపిస్తున్న ఆశ్చర్యకరమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు తండ్రి. వాళ్ళకంటే మేము గొప్పవారం కాదు తండ్రి, వారికంటే మేము ఉన్నతమైన స్థితిలో లేవు కానీ ఆయన మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న ఆయన మీరు మాకు ఇచ్చిన కంచెని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మీరు మా యొక్క జీవితాల్లో మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, మిమ్మల్ని చూసి వాళ్ళు మహింపరిచినట్లు మాకు కనబడుతూ ఉన్న తండ్రి. అదేవిధంగానైనా మా జీవితాల్లో మీరు అనేకమైన గొప్ప కార్యాలు చేసి ఉన్నారు తండ్రి. ఆ కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, ఈ రోజునైనా యేసుక్రీస్తు వారి జన్మదినం సందర్భంగానైనా మేమందరూనైనా కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, మీ యొక్క గొప్ప కార్యాలను బట్టి మేము కేకలు వేసేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసిన తండ్రి. ఈ లోక విషయాలు మేము మర్చిపోయి తండ్రి, మీ యందు మీ సన్నిధిలో అంతకంతకు అభివృద్ధి చెందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. మా యొక్క ఆత్మీయమైన వరాల విషయం ప్రార్థిస్తూ ఉన్న తండ్రి. ఎవరైతే ఏ వరాన్ని కలిగి ఉన్నారో ఆ వరాన్ని వాళ్ళు తెలుసుకొనైనా ఆ వరంలోనైనా అభివృద్ధి చెందేలాగా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇక్కడ చేరిన చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరు ఏ సమస్యలే ఉన్నారో, ఏ బాధలో ఉన్నారోనైనా, ఏ చింత కలిగి ఉన్నారో ప్రతి చింతను మీరు తీసివేయండి తండ్రి. ప్రతి అనారోగ్యాన్ని మీరు తీసివేయండి తండ్రి. సంపూర్ణమైన స్వస్థత ఇవ్వమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా మీ సన్నిధిలోనైనా ఈ విధంగా మేమందరం సంతోషించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మమ్మల్ని అందరం మీ సొత్తుగా చేసుకుని ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మీ యొక్క ప్రజలుగా మమ్మల్ని ఉంచుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అంత మాత్రమే కాకుండా మేము మిమ్మల్ని చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశ్రయించండి తండ్రి. ప్రతి ఒక్కరూ ఆత్మీయమైన ఫలాలు పొందేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి సుఖమైన ప్రసవం కోసం సిద్ధపడడానికి తగిన సహాయం చేయండి. అయ్యా, గర్భఫలం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ఇంకా యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి చదువులు అయిపోయినా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. వారు మంచిగా జీవితాల్లో స్థిరపడడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతున్న తండ్రి. ఉద్యోగాలు చేసే బిడ్డల్లో వారు అంతకంతకు అభివృద్ధి చెందడానికి తగిన సహాయం చేసేయండి తండ్రి. ఈ విధంగానైనా మీ సన్నిధిలో మేము గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయానికే మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.